ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య మనలను అడిగేది ఇంతకు మించి నేను ఏమి చేయాలి. యేసయ్య మనలను అడిగేది ఇంతకు మించి నేను ఏమి చేయాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని ద్రాక్ష తోటతో పోల్చాడు మహాదేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త. ఇశ్రాయేల్ ప్రజల్ని దేనితో పోల్చాడు? ద్రాక్ష తోటతో పోల్చాడు. ఐగుప్త దేశములో ఉన్న ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని సత్తువగల సారమైన భూమిలోనికి తీసుకొచ్చాడు. గుంటలను తవ్వాడు, రాళ్లను ఇసిరిపడేశాడు, సారవంతమైన భూమిగా చేశాడు. అక్కడ ఈ ఐగుప్త దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని ఇశ్రాయేల్ దేశానికి తీసుకొచ్చి నాటాడు. బహుగా ఫలిస్తారనుకున్నారు, మంచి ద్రాక్షకాయలు ఇస్తారనుకున్నారు, కానీ కారు ద్రాక్షకాయలు ఇచ్చారు. బ్యాడ్ గ్రేప్స్, చెడ్డ ద్రాక్షకాయలు, చేదు ద్రాక్షకాయలు కాశారు. వెంటనే దేవాది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చూసి అడుగుతున్నాడు, ఎంతకు మించి నేను ఏం చేయాలి? ఈ రోజున నీతో నాతో మన అందరితో దేవాది దేవుడు అడిగేది, పాపమనే బానిసత్వము నుండి, శాపము నుండి, దుష్టత్వము నుండి, అపవిత్రతనము నుండి, పాపిష్టితనము నుండి నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చి సత్తువు గల భూమిలో నాటాడు. తన వాక్యాన్ని మనకు అందించాడు, తన పరిశుద్ధాత్మను మనకు అందించాడు, తన రక్తాన్ని మనకిచ్చాడు. దేవాది దేవుడు అనేది నువ్వు నేను బహుగా ఫలిస్తామనుకున్నాడు, మంచి కాయలు కాస్తామనుకున్నాడు, కానీ చేదు కాయలను మనం అతనికి ఇస్తున్నాం, చేదు ఫలాలు మనం అతనికి ఇస్తున్నాం. యేసయ్య మనల్ని అడిగేది, ఇంతకు మించి నేనేం చేయాలో నేను చెప్పండి. అంతా చేశా, ఇది ఒక్కటి నేను చేయలేదని లేదు, అంతా చేశా. పరలోకం విడిచిపెట్టి మీకోసం వచ్చా, నా ప్రాణాన్ని మీకు అప్పగించా, 3వ రోజు తిరిగి లేచా, నేను మీతో ఎప్పుడు మీతో ఉంటాను అన్నా. ఇంతకి మించి నేను ఏం చేయాలి? మరి ఎందుకని మీరు చేదు ఫలాలు నాకు ఇస్తున్నారు? ఎందుకని బ్యాడ్ ఫ్రూట్స్ మీరు నాకు అందిస్తున్నారు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చెయ్యబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయము కావలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. 3 రకాలైన ద్రాక్ష తోటలు ఉన్నాయి. 1వ రకం అడవి ద్రాక్ష తోట, రెండో రకమైన ద్రాక్ష తోట ఫలాలు ఇవ్వలేని ద్రాక్ష తోట, మూడో రకమైన ద్రాక్ష తోట
తోటమాలి బాధ్యత తీసుకునే ద్రాక్ష తోట. ఒకటో ద్రాక్ష తోట అడవి ద్రాక్ష తోట, రెండో ద్రాక్ష తోట ఫలము ఇవ్వలేని ద్రాక్ష తోట, మూడో ద్రాక్ష తోట తోటమాలి బాధ్యత తీసుకుంటున్న ద్రాక్ష తోట. అడవి ద్రాక్ష తోట అంటే అది ఎలా ఉంటుంది, అది ఎలా పడితే అలా పెరుగుతూ ఉంటుంది. అక్కడ కొబ్బరి చెట్టు కనబడితే దాన్ని చుట్టుకుని అలా పెరిగిపోద్ది. ఒక ఈత చెట్టు కనబడితే, ఒక అంజూరపు చెట్టు కనబడితే, ఒక మామిడి చెట్టు కనబడితే అలా చుట్టుకుని పెరిగిపోద్ది. యజమాని అక్కడికి వెళ్తే మంచి ఫలాలు ఒకవేళ కాయొచ్చు, లేకపోతే చేదు కాయలు కానీ కారు కాయలు కానీ కాయొచ్చు. దానికి గ్యారంటీ లేదు. అది అడవి ద్రాక్ష తోటకున్న గుణం. రెండో ద్రాక్ష తోట అదేంటంటే ఫలము లేని ద్రాక్ష తోట. అంటే విస్తారంగా పందిరిగా ద్రాక్ష తోటలో పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఒక్క ఫలం కూడా ఉండదు. మూడో ద్రాక్ష తోట తోటమాలి బాధ్యత తీసుకున్న ద్రాక్ష తోట. అంటే దీనికి కోసం పందిరి ఏర్పాటు చేస్తాడు, భూమిని సిద్ధపరుస్తాడు, ఎరువేస్తాడు, మడి కడతాడు, నీళ్లు పోస్తాడు, బహుగా ఫలించిద్ది అని ఆశిస్తాడు. ఒకటో ద్రాక్ష తోట. ఏ ద్రాక్ష తోట? అడవి ద్రాక్ష తోట. దేనికి సాదృశ్యం అంటే ఆది కాండం 1వ అధ్యాయం నుండి ఏదైనా తోటలో ఆదాము అవ్వ నుండి నోవాహు కాలం వరకు అడవి ద్రాక్ష తోట. ఎవడ ఇష్టం వచ్చినట్టు ఆడు పెరిగాడు, ఎవడికి ఇష్టం వచ్చినట్లు వివాహం చేసుకున్నాడు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు బతికాడు. ఒక్కొక్కసారి మంచి ద్రాక్షకాయలు కాస్తాయి, ఒక్కొక్కసారి చేదు కాయలు కాస్తాయి, లేకపోతే కారు ద్రాక్షకాయలు కాస్తాయి. అది ఒకటో అడవి ద్రాక్ష తోట. రెండో ద్రాక్ష తోట ఎవరికి సూచన అంటే ఇశ్రాయేలు ప్రజలకి బహుగా ఫలించాలి, కానీ ఏ ఫలాలు కూడా కనబడాల. ఆ యెరూషలేము యూదా ప్రజల వారి మధ్య ఏ ద్రాక్ష ఏ ఫలాలు కూడా కనబడాల, అలగడం తప్ప సనగడం తప్ప. అది రెండో ద్రాక్ష తోట. మూడో ద్రాక్ష తోట. ఒకటో ద్రాక్ష తోట ఏది? ఓడరేవా. ఒకటో ద్రాక్ష తోట దేనికి సూచన? ఆదాము నుండి నోవా కాలం వరకు. ఏంటిది? ఒకటో ద్రాక్ష తోట. రెండో ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యెరూషలేము యూదా ప్రజలకు సూచన. మూడో ద్రాక్ష తోట సంఘమనే ద్రాక్ష తోట. ఈ సంఘమనే ద్రాక్ష తోటకి బాధ్యత తీసుకున్నాడు తోటమాలనే యేసయ్య. మడి కట్టాడు, ఎరువేశాడు, నీళ్లు పోసాడు, బహుగా ఫలించాలని ఆశిస్తున్నాడు. వాక్యాన్ని మనకు అందించాడు, పరిశుద్ధాత్మను మనకు అందించాడు, యేసయ్య రక్తాన్ని మనకు అందించాడు. బహుగా ఫలించాలి. ఇప్పుడు ఆమేననాలి. అడవి ద్రాక్ష తోటకి లేని భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి, యెరూషలేం ప్రజలకి లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ తోటమాలి ఇంచు బాధ్యత తీసుకొని ఈ రోజున ఫలాలు కనపడేటట్టు చేశాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, నిరీక్షణ, ఈ అన్ని ఫలాలు కృపచేత మనకు కనబడినాయి. ప్రేమ మనలో లేదు, దయ మనలో లేదు, కానీ కృపగల దేవుడు జోక్యం చేసుకొని ఆయన కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3 రకాల ద్రాక్ష తీగలు ఉన్నాయి, 3 రకాల వైన్స్ ఉన్నాయి, 3 రకాల ద్రాక్ష తీగలు ఉన్నాయి. ఒకటి రిడీమ్డ్ వైన్, ఇంకొకటి రాయల్ వైన్, ఇంకొకటి చాయెస్ట్ వైన్, చూజన్ వైన్. ఒకటి విమోచించిన తీగ, విమోచింపబడిన తీగ. 2 రాజరీకమైన తీగ. 3 ఎన్నుకోబడిన తీగ. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు, నువ్వు నేను పాపములో నుండి విమోచింపబడ్డాం. ఊరికే విమోచింపబడలా, తన రక్తాన్ని మనకిచ్చి నిన్ను నన్ను ఆయన కొన్నాడు. అందుకే రిడీమ్డ్ వైన్, విమోచింపబడిన ద్రాక్ష తీగలు మనం. రాయల్ వైన్ అంటే రాజరీకమైన తీగ, రాజులైన యాజక సమూహం, హల్లెలూయా, గొప్పగా ఫలించే రాజరీకమైన తీగ. 3 ఎన్నుకోబడిన తీగ. ఇక్కడొక వళ్ళుంది, ఇక్కడొక వళ్ళుంది. ఇది వద్దన్నాడు, నిన్ను కావాలన్నాడు. నీ ఇంట్లో ఎవరు వద్దన్నారు, నువ్వు ఒక్కదానివే కావాలన్నాడు. నీ కాలేజీలో ఎవరు వద్దన్నాడు, నువ్వు ఒక్కడవే కావాలన్నాడు. స్నేహితుల మధ్యలో నువ్వు ఒక్కడవే ఎన్నుకున్నారు. అపార్ట్మెంట్లో నిన్ను ఒక్కడనే ఎన్నుకున్నారు. విజయవాడ పట్టణంలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నీ బంధువుల మధ్య నిన్ను ఎన్నుకున్నాడు. విగ్రహారాధనల మధ్య నిన్ను ఎన్నుకున్నాడు. యు ఆర్ ఎ చోజన్ వైన్, ఎన్నుకోబడిన ద్రాక్ష తీగ. హల్లెలూయా.